మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ప్లాస్టిక్స్ ఉన్నాయా మీకు మీ దగ్గర? ఒకసారి వెళ్ళి చూడండి, ఒకసారి లోపలికి వెళ్ళి. సూపర్వైజర్ గారు వెళ్ళి మొత్తం అంతా చూడండి. ఇచ్చే మొత్తం అంతా మాకు ఇచ్చేయండి. లేదు మేము వచ్చాను మొత్తం తీసేస్తాము, షాప్ కూడా తీసేస్తాము. షాప్ కూడా ఇక్కడి నుంచి లేచిపోతుంది. ఒకసారి చూడండి, లోపలికి వెళ్ళి చూడండి. లేదా మీరు కూడా లోపలికి వెళ్ళి ఇది తీసే మొత్తం ఇంకా కంప్లీట్ గానీ ఇవి కూడా, ఇవన్నీ కూడా నో ప్లాస్టిక్స్ తీసే. వీరికి వెండర్స్ ట్రేడ్ లైసెన్స్ ఇచ్చారా? మీ పర్మిషన్ ఇచ్చారా? మీకు షాప్ పెట్టుకున్న పర్మిషన్ ఏమైనా ఇచ్చారా? ప్లాస్టిక్స్ అండి తీసేయండి అంతే. సంతోషం. ఆ డబ్బా చాలా సంతోషం, చాలా మంది. ఏం పేరు మీ పేరు? నాగభూషణ్ గారు. తీసేయండి తీసేయండి. ఇంకా ప్లాస్టిక్స్ ఇంకా నథింగ్, ఇంకా కూరగాయలు అది ఏమి ఉండదు. ఇంకా మొత్తం కంప్లీట్ చేంజ్ చేస్తాం మొత్తం అంతా. ఓకే, మీరు ఇచ్చేయండి. ఇది మీకు ట్రేడ్ లైసెన్స్ వాళ్ళు మాత్రం మాట్లాడతారు. ఇచ్చేయండి, అది ఇచ్చేయండి. మీరు ఇచ్చేయండి. ఇది మీకు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ పెట్టుకోవడానికి? ఏమన్నా ట్రేడ్ లైసెన్స్ ఇచ్చారా వీళ్ళకి? ట్రేడ్ లైసెన్స్ ఉందా మీకు? ట్రేడ్ లైసెన్స్ ఎందుకు మరి తీసుకోలేదు? పెట్టకూడదు కదా ట్రేడ్ లైసెన్స్ లేకుండా. ఇది ఎందుకు ఎంకరేజ్మెంట్ ఇలా పెట్టారు? ఇది ఎందుకు ఇది రోడ్డు మీద పెట్టారు? ఇది ఈ వార్డు సెక్రటరీ ఎవరు? వెర్ ఇస్ ది వార్డు సెక్రటరీ? వార్డు సెక్రటరీ రమ్మని ఇక్కడ. ఈరోజు 4-5 సస్పెన్షన్స్, షోకాస్ వెళ్ళిపోవాలి. ఇంకా ఉండేది లేదు, మొత్తం అంతా దాని మీద వర్కౌట్ చేయాలి. కాల్ ద వార్డు సెక్రటరీ. రండి, ఇద్దరు కలిసి వద్దాం. రండి, పట్టుకోండి. ఓనర్ గారు రండి, రండి. రండి, స్వచ్ఛందంగానే వేద్దాం మనం ఈ మంచి పని. మీ పేరు? ఇంటి పేరు? జీ అంటే మరి ప్లాస్టిక్స్ వాడకూడదు ఇంకా, అదేనా? రోడ్డు మీద ఉండకూడదు ఇవన్నీ కూడా. ట్రేడ్ లైసెన్స్ మీరు పెట్టుకోవాలి, లేకపోతే 1,00,000 రూపాయలు ఫైన్ పడుతుంది. 1,00,000 రూపాయలు ఫైన్ కట్టాలి. మొత్తం ఇప్పటి వరకు వ్యాపారం చేసిన దాన్ని మొత్తం బ్యాగ్ తిరుగుతుంది సార్, మొత్తం తీసేస్తారు. మీరు అప్లై చేసుకోండి అంతేనండి. ఏం పేరు మీ పేరు? నాగభూషణ్. పేట 34వ వార్డు. సో మన ప్రొద్దుటూరులో ఎక్కడ చూసినా సరే మనకి పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా లేదని, అలాగే ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుని తీర్చిదిద్దాలని చెప్పి ఒక సంకల్పంతో ఒక క్యాంపెయిన్ మోడ్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అతి తొందరలోనే ఈ ప్రొద్దుటూరు వ్యాపారస్తులందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా ప్లాస్టిక్ వాడకూడదు అనే నినాదాన్ని గ్రామ స్థాయిలో ఒక సామాజిక ఉద్యమం లాగా తీసుకొని వెళ్తా ఉన్నాం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి. దానిలో భాగంగా నేను ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం, ఈ కూరగాయల షాప్ దగ్గర వీళ్ళు ప్లాస్టిక్ వాడుతున్న వినియోగాన్ని నేను వాళ్ళకి చైతన్యం చెప్పడం, ప్లాస్టిక్ ద్వారా వచ్చే అనర్థాల గురించి వాళ్ళకి వివరిస్తే స్వచ్ఛందంగా, మీ పేరు? నాగభూషణ్ గారు వచ్చి, సార్ ఇక్కడ నుంచి మేము ప్లాస్టిక్స్ మేము వాడమని వాళ్ళ షాప్ లో ఉన్నటువంటి ప్లాస్టిక్స్ అన్ని కూడా మాకు ఇవ్వడం జరిగింది. నేను సొంతంగా అభినందిస్తా ఉన్నా నాగభూషణం గారిని. సో నాగభూషణం గారు లాగా మిగిలినటువంటి వర్తక వ్యాపారస్తులు అందరూ కూడా ముందుకు వచ్చి దయచేసి ప్లాస్టిక్ నివారించడానికి
మీరందరూ సహకరించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. నేను కమిషనర్ పొద్దుటూరు మున్సిపాలిటీ. సో అందరూ కూడా చేయ కలిపి ప్రజల భాగస్వామ్యంతోనే ప్రొద్దుటూరుని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా మనం తీర్చిదిద్దగలమని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి నాగభూషణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకో షాప్ కావాలి. ఒక్క నిమిషం. అమ్మా నమస్తే. ప్లాస్టిక్స్ ఉన్నాయా? ఎవరు ఇక్కడ సెక్రటరీ? ఇవన్నీ ఏంటివి? ఉంచకూడదు కదా ప్లాస్టిక్స్. అవి ఖాళీ తీసేయండి. ఇవి మీ అంతా మీరే ఇచ్చేయండి. నాకు ఇచ్చేయండి ప్లాస్టిక్. పట్టుకెళ్ళిపోతాను నేను. చూడు ప్లాస్టిక్ ఇక్కడ. నమస్తే. పర్మిషన్ పెట్టారా? మీకు ఎవరన్నా పెట్టుకోమని ఇచ్చారా? ట్రేడ్ లైసెన్స్ అవి తీసేయండి అమ్మా. ముందు అవి తీసేయండి. ఇలాగ ఇచ్చేయండి మాకు. మీ అంతా మీరు ఇస్తే బాగుంటుంది. మీరు వేరే మగ్గులు పెట్టుకోండి. చూడు ఎన్ని ప్లాస్టిక్స్ వచ్చినాయో. వాళ్ళని రమ్మను మనం. ఇవన్నీ డాక్యుమెంటేషన్ చేసి పంపించేది మీది. ఇలా పట్టుకోండి. ఏ హోటల్ పేరు? ఏం పేరు ఇది? ఓబులేష్ గారు వాళ్ళ కుటుంబాన్ని చాలా అభినందించాలి. చిన్న వ్యాపారం చేసుకుంటున్న హోటల్ పెట్టి వాళ్ళ కుటుంబం ఇద్దరు కూడా పెద్దవాళ్ళ వయసులోని వాళ్ళు చిన్న ఇడ్లీ దోశ అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి ఒక పిలుపు ఇచ్చాం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా ఉండాలని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సార్ మా షాప్లో ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి, ఇక నుంచి మేము ప్లాస్టిక్ వాడము అండ్ ప్లాస్టిక్ వాడకుండా మేము ఉంటామని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం, వాళ్ళ దగ్గర ఉన్న ప్లాస్టిక్స్ అని మాకు స్వచ్ఛంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరికీ నేను విన్నవిస్తా ఉన్నాను, పొద్దుటూరు వ్యాపారస్తులందరికీ నేను విన్నవిస్తా ఉన్నాను. ఈ ఒక్క ప్లాస్టిక్ బాటిల్ అని మనం ఈరోజు అనుకుంటాం, కానీ ఇది పర్యావరణానికి చాలా చాలా ముప్పు, చాలా ముప్పు పర్యావరణానికి. ఈ ప్లాస్టిక్స్ అన్ని మన డ్రైన్స్ లో వేయడం వల్ల డ్రైన్స్ పొంగుతూ ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు ఆ డ్రైన్స్ అన్ని పొంగి అదే నీరు రోడ్ల మీదకి రావడం, చెత్త చెదారాలు దోమలతో నిలవడం, దీనివల్ల ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇటువంటి ప్లాస్టిక్స్ వినియోగం అన్నది క్యాన్సర్కి దారి తీస్తుంది, మన ఆరోగ్యానికి ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తుంది. మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం దయచేసి అందరికీ నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రొద్దుటూరుని ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి, వ్యాపారస్తులందరూ సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నా. ప్లాస్టిక్ వాడతారు ఇంకెక్కడి నుంచి? గట్టిగా చెప్పాలి. వాడరు కదా? ఓకే, ఇంకా ప్లాస్టిక్స్ అంతే వద్దు. పేపర్ లో పెట్టండి, అరిటాకులో పెట్టండి, లేక మనకి ఇస్తరాకులో పెట్టండి, ఆకులో పెట్టండి. అలాగే మీరు ఇక్కడ డస్ట్బిన్లు కూడా పెట్టుకోవాలి. ఆకులు చూపించండి, మీ దగ్గర ఉన్నాయి ఆకులు చూపించండి. వెరీ గుడ్, పట్టుకోండి. ఇప్పటికి నూరా ఒకటి రండి సార్. ఇది శ్రేయస్కరం చెప్పండి. ఇటువంటి ఆకులు వాడండి. అయితే మళ్ళీ డ్రైనేజ్ లో వేయకూడదు. ఇక్కడ మీరు డస్ట్బిన్ పెట్టుకోవాలి. మా స్టాఫ్ వచ్చి తీస్తారు. సెక్రటరీ ఎవరు ఇక్కడ? ఏం పేరు నీ పేరు? ఒక టైం పెట్టుకొని వీళ్ళందరూ కూడా డస్ట్బిన్ పెట్టుకుంటారు. ప్రజలందరూ మనం చెప్పింది వింటారు, చాలా మంచి వాళ్ళు. మన విధి నిర్వహణలో కొంచెం మౌలిక మార్పులు తీసుకుని రావాలి. మీరు ఇంటింటికి సర్వే చేసి ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయో వాళ్ళ షాప్స్ వాళ్ళ బిజినెస్ అవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ బిజినెస్ అవర్స్ చూసుకొని ఆ టైంకి బిజినెస్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్ లో వేసినటువంటి పేపర్లు కానీ ఇవి కానీ ఏదైనా మీరు కలెక్ట్ చేసి మళ్ళీ డంపింగ్ యార్డ్ పంపించాలి. అది జరగలేదానికి ఏం చేస్తారు? వీళ్ళు రోడ్డు మీద వేసేస్తారు. అప్పుడు తప్పు ఎవరిది అవుతుంది? సిబ్బంది అవుతుంది. అది రాకూడదు. దాని గురించి మీరున్నారు. ఇది దయచేసి మళ్ళీ మా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేస్తారు. రెండోది, మీరు ఫోన్ చేయండి. మీ ఫోన్ నెంబర్, మీ ఫోన్ ప్రతి వ్యాపారస్తుల దగ్గర ఉండాలి. వాళ్ళు పని అయిపోతే ఫోన్ చేస్తే మీరు టైం చెప్పి మనిషిని పంపించండి, సరిపోతుంది. అది కూడా సరిపోతుంది. మొబైల్ టీం కూడా తయారు చేయి. ఈ టైం ప్రతి వార్డులో కూడా ఇద్దరికి మొబైల్ టీం తయారు చేయి. ఇద్దరు వ్యక్తుల్ని మొబైల్ టీం తయారు చేయడం వల్ల ఏమవుతున్నారు? ఫోన్ చేశాను సపోజ్
సర్టన్ క్వాంటిటీ ప్రతిసారి ఫోన్ చేయడం కాకుండా ఆ క్వాంటిటీకి వచ్చి వెంటనే తీసుకుంటారు వాళ్ళు. ప్రజలు మాత్రం బయట ఎక్కడ చెత్త వేయకూడదు. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. ఓకే, రైట్. తీసా డబ్బులు ఇలాగే వేసా వేసా. చెప్పండి, ఏదో చెప్తున్నారు. చెత్త వేస్తే కుక్కలు వస్తాయి, తినే పదార్థం బయట ఉంటే కుక్కలు వస్తాయి. అలా కాదు సార్, అలా నేను చిన్న విషయం అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు మనం చెత్త వేసేస్తామండి, ఏదో మన ఇంట్లో వంట వండుకుంటాం, తినేది బయట పడేస్తాం, లేకపోతే హోటల్ నుంచి ఏదో బయట పడేస్తారు. మనం ఎలాగ బ్రతుకు తెరువు కోసం ఇక్కడ మనం ఉంటున్నామో అవి కూడా బ్రతుకు తెరువు కోసం తినేస్తాం. మనం చెత్త వేయకూడదు. చెత్త నిర్మూలనే ఈ కుక్కలకి, పందులకి, ఆ పశువులకి మార్గం. ఇదంతా కూడా అర్థమైందా? పక్కన ఉన్నటువంటి తాటిపత్రి ఒకసారి చూడండి. తాటిపత్రి మున్సిపాలిటీకి మన కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనబడదు. మనం ఏ పరిస్థితుల్లో బ్రతుకుతున్నా ఒకసారి ఆలోచించండి మీరు అందరూ కూడా. వాస్తవం మాట్లాడుకుందాం. ఈ మీ అబ్బాయా? మరి ఈయనకి ఏం భవిష్యత్తు ఇస్తాం మనం? అలా కాదు సార్, ఇప్పుడు ఈ అబ్బాయికి మనం ఏం భవిష్యత్తు ఇస్తాం చెప్పాలి. మనది అయితే సగం అయిపోయింది. ఇప్పుడు అందరినీ అందుకనే అలా కాదు, అందుకనే ఈ సామాజిక చైతన్య కార్యక్రమం. ఇప్పుడు ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నాం, ఎందుకు మీటింగ్లు పెడతా ఉన్నాం? ఈ సోషల్ అవేర్నెస్ తీసుకొని వచ్చి ఒక రోజు కాకపోయినా ఇంకో రోజైనా మార్పు రావాలనే కదా తాపత్రయం అంతా కూడా. ప్రారంభించాం, ఖచ్చితంగా దీని మార్పు వస్తుంది, అనుమానం లేదు దానిలోని. అందరూ సహకరించండి. మేము మీ అందరినీ మాటిస్తూ ఉన్నా, ప్రొద్దుటూరుని ఒక నెల రోజుల్లో, 15 నుంచి నెల రోజుల్లో ఒక మంచి పారిశుద్ధ నిర్వహణ, ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీసుకుని రావడానికి ప్రయత్నం చేద్దాం. సరేనా? ఓకే. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.